సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. కడలి సత్యనారాయణ ఆమె మాట్లాడింది, ఆడపిల్లకి ఇల్లు లేదు, ఇండివిజువాలిటీ లేదు. దాన్ని ఎందుకు అందరూ అంత నెగిటివ్గా తీసుకుంటున్నారు? ఎందుకు పాజిటివ్గా చూడట్లేదు? ఆమె చెప్పిన ఇంటెన్షన్ చాలా కరెక్ట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడపిల్లకి మ్యారేజ్ జరిగినప్పుడు, తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు, భార్యాభర్తలకి గొడవ జరిగినప్పుడు భర్త ఏమని అంటాడు? నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఇది రియాలిటీలో సమాజంలో జరిగేది, జరుగుతుంది కూడా. తర్వాత నెక్స్ట్ తను పుట్టింటికి వెళ్ళినప్పుడు 10 రోజులు ఉంటుంది, ఇంకో 10 రోజులు ఉంటుంది. ఇంకో 10 రోజులు ఉండేసరికి జనాలు సమాజంలో, ఏంటి అత్తగారింటికి వెళ్ళవా, ఇక్కడే ఉంటావా, మీ ఇంటికి నువ్వు వెళ్ళాలి కదా అంటారు. ఇక్కడ తండ్రి ఇంటికాడ ఉండడానికి అర్హురాలు కాదు, అటు భర్త చూస్తే వెళ్ళిపోమంటున్నాడు. తను ఎక్కడుండాలి? కొంతమందికి అన్నీ ఆల్ రైట్, కొంతమందికి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు బాగుండొచ్చు. అందరి పరిస్థితి అది కాదు. మెయిన్ అర్థం చేసుకోవాల్సింది, తనని ఏదో నెగిటివ్ చేసేసి ట్రోల్ చేసేసి ఇలా అంది, సొంత ఇల్లు అంది, సొంత ఇల్లు ఉండాలంది, అంతేగాని ఫ్యామిలీని వదిలేసేయాలి, భర్తని వదిలేసేయాలి, పిల్లల్ని వదిలేసేయాలి, అమ్మా నాన్న వదిలేసేయాలి ఆమె చెప్పలేదు. ఆడపిల్లకి ఇండివిజువాలిటీ లేదు, సొంత ఇల్లు లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంటి అనేది ఆమె ఇంటెన్షన్. దాన్ని అర్థం చేసుకోకుండా జనాలు ఏం చేస్తున్నారంటే, తను ఇలా అంది, ఆడపిల్లకి ఇల్లు కావాలంది అంటే స్వతంత్రంగా బతకాలా, వేరు వేరు కాపురాలు పెట్టేయాలా, ఎవరితో కలవరా? అసలు అన్నీ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. తను చాలా ఇన్డెప్త్గా ఆలోచించి తను చెప్పింది. సమాజంలో జరుగుతుంది కదా, 80% మగవాళ్ళకి గొడవ జరిగినప్పుడు వచ్చే మాట ఫస్ట్, నా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇది పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి, మ్యాక్సిమం ఆడపిల్లలకి ఎదురయ్యే సమస్య. ప్లీజ్ థింక్ పాజిటివ్.